హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీగా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ మిగిలిపోయిన అన్నాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని విప్పేసుకుందాం. ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నా. మనము ఒక స్పూన్ పూర్తిగా కూడా వేయట్లేదు. మనకి అన్నము మొత్తం ఎండిన తర్వాత ఇంకా ఉప్పుగా అవుతుంది. సో కొంచెం తగ్గించి వేసుకుంటేనే మంచిది. ఇప్పుడు ఈ సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మొత్తం కలిపేసాను. ఇప్పుడు దీన్ని మనం ఎండలో ఆరబెట్టుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని ఎండలో ఆరబెట్టేసుకుందాం. ఇలా పల్చగా చేసుకొని ఒకరోజు మొత్తం ఎండబెట్టుకుందాం. ఈవినింగ్ వరకు చూద్దాం ఇది ఎలా ఎండిపోతుందో. 2 రోజులు పూర్తిగా ఎండిన తర్వాత అన్నం అయితే ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం. మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఎండబెట్టుకున్న అన్నాన్ని వేసుకుందాం. వేగానే పైనకి వచ్చేస్తుంది. మనకి అన్నం మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రై చేసినాక మనకి మురుమురాల కంటే కొంచెం చిన్న సైజులో వచ్చేసాయి. ఆయిల్ కూడా ఏమంతగా పట్టుకోలేదు, చూసారా? అసలు ఆయిల్ కనిపించట్లేదు. ఇప్పుడు వీటికి కొంచెం కారం వేసుకుందాం. అలాగే కొంచెం ఉప్పు మనం ముందు వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇది మొత్తాన్ని ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి, మనకి సింపుల్గా స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.